ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఝణ 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 ఝను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలమురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత సంచిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీగణ రింగణ సంభృత కేళిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. రాత్రి మీరు నేను ఆరాధించే పరదేవతల ఆ సమయంలో నువ్వు నా కళ్ళకి ఎందుకు కనిపించావో నాకు అర్థం కావడం లేదు. అయ్యో హేమా అమ్మా నా తల్లి ఏమైంది? అయ్యో కూర్చోమ్మా హేమా నా తల్లి అమ్మా హేమా.
ఏమా నేనమ్మా ఏమా గుళ్ళోకి వెళ్లే వరకు కూడా బాగానే ఉంది పిల్ల. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయింది. అప్పటి నుంచి ఒళ్ళు తెలియని జ్వరం. ఏమైందో ఏమిటో. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏం భయం లేదు. ఇదిగో ఈ మందు 5 మాత్రలు ఇవ్వండి. యాదులు గారు, పట్టణంలో మా అల్లుడు గారికి ఫోన్ చేసి ఇంగ్లీష్ డాక్టర్ని పిలిపిద్దాం. ఎందుకైనా మంచిది. రండి. ఆ రోజు హేమమ్మ గారు ఆ బాబు గుడంతా చూసుకుంటే ఇక్కడికొచ్చారు బాబు. వచ్చి ఓహో, మరి పెళ్లి కాని వాళ్ళు కడితే వెంటనే పెళ్ళయి ఏడాదిలోపు పండంటి బిడ్డ పుడతాడు. అయితే ఈ ఉయ్యాలి మన ఇద్దరం ఒకటి కావడానికి ఈ మూఢాచారాలు వింత నమ్మకాలే అడ్డుపడుతున్నాయి కదా. నిజంగా ఆ చెట్టుకి అంతటి మహిమే ఉంటే పెద్దల మనసు మార్చి మనల్ని జంట కలుపుతుందేమో చూద్దాం అని ఆ అమ్మ చేత ఉయ్యాలు కట్టించారు. ఇదే బాబు వాళ్ళిద్దరు కట్టిన ఉయ్యాల. గౌరీ, జ్వరంతో ఉన్నమ్మాయి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే ఏమిటిది? ఎవరు లేరా లోపల? ఏమ్మా ఏమిటన్నగారు? హేమకు జ్వరంగా ఉందన్నారు. గౌరీనాథు గురువైపు లాక్కెడుతున్నాడు ఏమిటి? నిజంగానే అంత జ్వరంగా ఉన్న పిల్లని? అయ్యో, అయ్యో ఏమిటండి ఇది? ఏమిటే ఏమైంది? గౌరీనాథుడు కోపంగా అమ్మాయిని తీసుకుని గుళ్ళకెళ్ళి కలిపేశాడు. ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా లాక్కెళ్ళాడు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో? ఒరే గౌరీనాథ, గౌరీనాథ! పరమ పవిత్రమైన జగన్మాత సన్నిధిలో ఉన్నాం. నిర్భయంగా నిజం చెప్పు. పరస్త్రీ తల్లితో సమానమని మనసా వాచానమే మనిషిని. నీ మనస్సు పరాధీనమై ఉన్న కారణంగాని ఇన్నాళ్ళు నువ్వు నాకంటికి నేను పూజించే అమ్మవారిలా ఎందుకు కనిపిస్తున్నావో ఇప్పుడు నాకు తెలుస్తుంది. చెప్పు, ఎవరు నీ మనసులో నిల్చున్న మనిషి ఎవరు?